నేను చేసినటువంటి సప్త శనివార వ్రతం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనిత వ్లాగ్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను చేసినటువంటి సప్త శనివార వ్రతం అండి ఇది. నేను అన్ని వ్రతాలు ఎన్ని వారాలు 7 వారాలు చేసిన అన్ని వ్రతాలు కూడా ఒకే వీడియోలోనే అన్ని క్లిప్స్ని యాడ్ చేసి పోస్ట్ చేస్తున్నానండి. మొదటి వారం అండి. దీంతో అన్ని రోజులు చేసినటువంటి అంటే అన్ని వారాలు చేసినటువంటి వీడియోలు అయితే లేవు. ఒక 4 వారాలు చేసినటువంటి వీడియోస్, ఫొటోస్ అయితే ఉన్నాయండి. నేనైతే ప్రతి ఒక్కటి అంటే వీడియో క్లిప్స్ తీసుకున్నానండి. చేసే విధానం కానీ అన్నీ ఏమి షూట్ చేయలేదు. ఇప్పుడు నేనైతే షూట్ చేశానంటే అప్పుడు తీసుకున్నటువంటి ఫొటోస్, వీడియో క్లిప్స్ని యాడ్ చేసి ఒక వీడియో మాదిరి చేశానండి. ఇదంతా కూడా మొదటి వారం చేసిందే. పిండి దీపాలు పెట్టానండి. పిండి దీపాలే సప్త శనివార వ్రతం అంటే పిండి దీపాలే కదండి మెయిన్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి వస్తుంది. ఇప్పుడు ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లో చేశానండి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదైతే లాస్ట్ వారం అండి, 7వ వారం చేసినటువంటి వ్రతము ఇది. ఆ ఫొటోస్ ఇవన్నీ లాస్ట్ వారం చేసినటువంటివి ఇవన్నీ. ఇంకేం చెప్పాలి, అంతే అండి. మనకున్న వాటితో భక్తి శ్రద్ధలతో చేస్తే మనం చేసినటువంటిది పెద్దగా చేసిన, చిన్నగా మనకున్న వాటితో చేసిన ఫలితం అనేది దక్కుతుందండి. ఇట్లే చేయాలి, అట్లే చేయాలని దేవుడు ఏం కోరుకోడు కదా. భక్తితో చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మా పాపని వీడియో తీయమంటే మా పాప తీసిందండి వీడియో. ఇది నేను తీసానండి. ఆ ఒక్క క్లిప్పే తీసింది, తను బాగా తీయలేదు. చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది. ఇది నేను దేవుడిది ముందుగానే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉన్న పటము తీసి కింద పెట్టి కింద శుభ్రంగా చేసుకొని ఎప్పుడు అట్లనే చేస్తానండి. వ్రతం పైన చేయడానికి అక్కడైతే ప్లేస్ లేదు కాబట్టి అన్నీ కిందే పెట్టి చేసుకుంటాను. ఆ రోజు అన్ని దేవుని సామాన్లన్నీ కడిగి క్లీన్గా అప్పుడే ఆ రోజే అన్నీ శుభ్రపరచుకొని చేసుకుంటానండి. నేను ఎప్పుడు చేసినా సప్త శనివారము ఎప్పుడు ఏ వారం చేసినా కూడా ఆ రోజు శనివారం రోజు సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ చేస్తానండి. 7 గంటల లోపల అయిపోతుందండి. మ్యాక్సిమం 7 గంటల లోపల మొత్తం వ్రతం అంతా కంప్లీట్ చేస్తాను. నేను యూట్యూబ్లో చూసి ఎలా చేయాలి, 10 మంది వీడియోలు చూసి ఎలా చేయాలి అని తెలుసుకున్న తర్వాతనే చేశాను. ఆ కథ కానివ్వండి, ఫస్ట్ గణేష పూజ కానివ్వండి, అక్కడ పసుపు ముద్దతో పెట్టాను కదండి, అది గణేశుడు. అన్నీ కూడా నేను తెలియని వాటిని మ్యాక్సిమం యూట్యూబ్, గూగుల్లోనే సెర్చ్ చేస్తానండి. అలా అన్నీ తెలుసుకొని పెద్దవాళ్ళని అడిగి నాకు వచ్చిన విధంగా నెమ్మదిగా చేసుకున్నటువంటి వ్రతం అంటే ఇది. మీరు ఇంకా అనొచ్చు, అట్లే పెట్టారే, అట్లే చేశారే అనేసి. ఏదో మనకున్న వాటితో చేయడమే కదండి. ఇంతే అండి నా 7 వారాల సప్త శనివారం.